ఆయన ఉంటే ఆయన చుట్టుపక్కల అందరినీ కేర్ తీసుకుంటారు. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. హీ కేర్స్ ఎవ్రీవన్. హౌ ఐ డోంట్ నో. అదే పవర్ స్టార్. హీ కేర్స్ ఎవ్రీవన్, హీ మైండ్స్ ఎవ్రీవన్. అందరినీ స్కాన్ చేస్తారు. నేను ఇది అని మీరు కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, దానికి తెలిసిపోద్ది మీరేంటో. నాకు మీరంటే చాలా ఇష్టం, ఇవన్నీ మన తృప్తికి చెప్పుకుంటాం. నేను వీరాభిమాని, నేను ఇది, నేను అది అని. మీ మంచి మీ చెడు అట్లా స్కాన్ చేస్తారు. అది హీ రియల్లీ గాట్ పవర్స్ యాక్చువల్లీ. అది నేను అనుకునేదాన్ని, నేను ఏదేదో చెప్పేయాలి, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, మీరంటే అలా ఇష్టం అనుకునేదాన్ని. ఒక 10-15 డేస్ తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే ఆయన కళ్ళలో తెలుస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, అది నాకు తెలుస్తుంది. సో నేను చెప్పక్కర్లేదు ఇంకా. సో హీ స్కాన్స్ యూ. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దట్. ఎందుకంటే అది ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. డైరెక్టర్ గురించి క్రిష్ గారు యా, హీ డైరెక్టెడ్ ఆల్ ద సీన్స్ విచ్ ఐ వాస్ దేర్. ఒక్క సీన్ నేను గట్టిగా అరిచేది మాత్రం కళ్యాణ్ గారు మానిటర్ దగ్గర కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇట్లా నర్వ్స్ రావాలి, యూ హ్యావ్ టు రియల్లీ. మానిటర్ దగ్గర నాకు క్లోజ్ చూసి ఆయన ఇలా అన్నారు, దట్ ఈస్ మై ఆస్కర్ అవార్డ్. ఇంకా నాకు ఆస్కర్ వచ్చినంత హ్యాపీ. ఎందుకంటే మీ టైట్ క్లోజ్ అప్పుడు మానిటర్ లో డైరెక్టర్ చూడడమే గొప్ప. అవును, అంత పెద్ద డైరెక్టర్ క్రిష్ గారు. అంటే మామూలుగా పక్కన ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మన క్లోజప్స్ డైరెక్టర్ టైంకి వచ్చిపెట్టి చూస్తున్నారంటేనే గొప్ప. అది క్రిష్ గారు చాలా చూసారు. కళ్యాణ్ గారు కూర్చొని ఆ మానిటర్, ఆ చిన్న ఇది ఉంటుంది కదా కెమెరా పక్కన చిన్నది, అందులో చూసి ఆయన అట్లా ఆ షౌటింగ్ అంతా అయిపోయిన తర్వాత హీ జస్ట్ సెడ్ దిస్ టు మీ. నేను వెంటనే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పట్టుకున్నాను. ఐ ఫీల్ సో క్లోజ్ యాక్చువల్లీ. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. సో వెంటనే ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నాను. ఐ మీన్ ఐ డిడ్ ఆల్రెడీ మంకీ యాక్షన్స్ యాక్చువల్లీ. చాలా మంకీ పనులు చేశాను నేను కుదిరినంతలో. యాక్చువల్లీ హీ లెట్స్ యూ.